సోమవారం లోక్సభ ముందుకి జమిలీ బిల్లు. జమిలీకి మద్దతు పలికిన చంద్రబాబు 2047 నాటికి ఏపీ నంబర్ 1 అవుతుందన్న సీఎం. తెలంగాణ తల్లి అంటే బహుజనుల తల్లి, జమీందార్ల తల్లి కాదన్న రేవంత్. సంక్షేమ పథకాల్లో బలహీన వర్గాలకు ప్రయారిటీ. అల్లు అర్జున్ ఇంటికి టాలీవుడ్ ప్రముఖులు. అరెస్టు వివరాలు అడిగి తెలుసుకున్న ఏపీ సీఎం. ఫోన్లో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ పరామర్శ. మహిళ చనిపోతే అరెస్టు చేయొద్దా? అల్లు అర్జున్ పై మాకు ఎలాంటి కక్ష లేదు. హీరో అరెస్టుపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందన. ఎక్కడికి పారిపోలేదన్న మోహన్ బాబు. ఇంకా గన్ను సరెండర్ చేయని నటుడు. జర్నలిస్టులను తానే ఇంట్లోకి తీసుకెళ్లానన్న మనోజ్. మోహన్ బాబు సారీ చెప్పాలన్న దానం. దాడిపై మండిపడ్డ బీసీ ఆదివాసీ సంఘాలు. దాడిని ఖండించిన హర్ష కుమార్. టీవీ9 తెలుగుకు నేషనల్ టెలివిజన్ అవార్డుల పంట. వివిధ కేటగిరీల్లో టీవీ9 తెలుగుకు 21 అవార్డులు ఢిల్లీలో అందుకున్న న్యూస్ ప్రెజెంటర్లు. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. విద్యార్థులందరికీ సరికొత్త డైట్ ప్లాన్. నాణ్యమైన ఆహారం అందిస్తామన్న సీఎం. ప్రతి నెల 10న గురుకులాలు, హాస్టల్ బకాయిలు చెల్లింపు. బోనకల్లో డిప్యూటీ సీఎం పర్యటన. హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన భట్టి. బీఆర్ఎస్ గురుకులాల్ని పట్టించుకోలేదని విమర్శలు. మా ఆందోళనతోనే సర్కారులో చలనం. పిల్లలకి నాణ్యమైన ఆహారం పెట్టాలన్న కేటీఆర్. సమస్యల్ని పరిష్కరించాలని ట్వీట్. నీటి సంఘాల ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత. వైసీపీకి పోటీ చేసే ధైర్యం కూడా లేదన్న బీటెక్ రవి. ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయన్న అవినాష్. కృష్ణా జిల్లా డోకిపాడులో సీఎం పర్యటన. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న చంద్రబాబు. పివి కృష్ణారెడ్డి, సుధా దంపతుల స్వాగతం. రెండో రోజు ముగిసిన విజయపాల్ కస్టడీ. ఒంగోలు ఎస్పీ ఆఫీసులో విచారణ. విజయపాల్ ను గుంటూరుకు తరలించిన పోలీసులు. కాళహస్తిలో హోటల్ గోడపై వివాదం. జేసీబీకి అడ్డు నిలిచిన మాజీ ఎమ్మెల్యే. వైసీపీ నేతల ఆస్తుల్ని టార్గెట్ చేస్తున్నారన్న భూమన. తెలంగాణలో రేపు ఎల్లుండి గ్రూప్ 2 పరీక్ష. 1358 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. మార్చి నెలాఖరులో ఫలితాలు. సీఎం రేవంత్ ను కలిసిన పివి సింధు. తన పెళ్లికి రావాలని ఆహ్వానం. కుటుంబ సభ్యులతో వెళ్లిన క్రీడాకారిణి. కామారెడ్డిలో దొంగ నోట్ల ముఠాకు చెక్. 6 అరెస్ట్. ప్రింటర్ స్వాధీనం. 56 లక్షల ఫేక్ కరెన్సీ సీజ్. తమిళనాడు దక్షిణాది జిల్లాలో భారీ వర్షాలు. వరద పరిస్థితులపై స్టాలిన్ రివ్యూ. తూత్తుకుడిలో రైళ్ల రాకపోకలకు రీషెడ్యూల్. రాజ్యాంగానికి మనుస్మృతికి మధ్య ఘర్షణ. ద్రోణుడు ఏకలవ్యుడిని బొటనవేలు తీసుకున్నాడు. అదానీ కోసం రైతుల్ని బలిపెడుతున్నారన్న రాహుల్. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అవమానించింది. 6 దశాబ్దాలలో 75 సార్లు సవరించింది. ఎమర్జెన్సీ పాపం తొలగిపోదన్న మోదీ.